గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పేడ వదిలిపోతుంది. పిల్లలు నీచి తినరు కదండి. అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి? అనడాలు లేవు. కర్మే కర్మ 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 కర్మ. ఒకసారి మా శానయ్య అన్నయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడికి రాకూడదండి. నీ శానయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు. ఓ సంతానం లేదు, పెళ్ళాన్ని అనుమానించి వేధించి చంపేశాడు. ఆయన మనకు ఒక్క పైసా కూడా విధించడు. ఫోన్లేండి, ఇంకెంత కాలం బ్రతుకుతాడు మా అన్నయ్య? ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తి మందే కదా. అవుననుకో, కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శానయ్య కుంక. నిన్న పట్టు తారీఖు కదా, జీతం ఇచ్చినాడా మీ అయ్యగారు? సగం ఇచ్చాడే. సగమా? మిగతా సగం మాటేటి? నా పేరును చిన్న ఇల్లు కట్టించేస్తానని నెలకింత తనకాడే దాస్తానన్నాడు. ఇదిగో ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మామ. ఏ కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడేటి? పిల్లాన్ని ఆయన చంపేయడమేటే, ఆవిడే ఊరేసుకుని చచ్చిపోనది. అదే మరి, ఈయన గోరు అనుమానం భరించలేక ఊరేసుకుని చచ్చిపోనదమ్మా ఆ తల్లి. ఏమైనా అంత నమ్మదగిన మనిషి కాదు మామ మీ సేనయ్య. నువ్వు నాకు తెలిసిన వాడి కాబట్టి కాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో. నువ్వెక్కడో పని చేస్తున్నావు కదా, మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా? ఏం జీతం బాబు, నా పిండాకుడు, నా పాటి మట్టిను. మా నాన్న ఆ శానయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో 1000 రూపాయలు అప్పు చేశాడు. అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు. బాల్చిత్ అయిపోయే ముందు నన్ను ఈ శానయ్య గారి దగ్గర వెట్టి చాకరి కుదిర్చిపోయాడు. అప్పటి నుంచి మా సన్నాసి కుంక నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకరీ చేయించుకు వస్తున్నాడు. మా నాన్న చేసిన 10,000 అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకరీ తర్వాత కూడా ఇప్పుడు ఇంకా 30,000 ఉంది. అది ఎప్పటికి తీరుతుందో, నేను ఎప్పటికి బంధ విముక్తుడవుతానో. అంటే అంత రోగ్గా మీ ఓనరు? ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనదు బాబా దేహానికి. వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాసుకున్నాను. వాడొట్టి మలపత్రాష్ట్రుడు, మహానీచుడు, అష్టదరిద్రుడు, నికృష్ట జీవి, అంకచండాలుడు, నిత్యశంకితుడు. ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు. వెళ్ళరండి. అయ్యా, వేదం చదివి దీవించాను. తాంబూలం దక్షిణ ఇప్పిస్తే. కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మానుకుని విన్నాను కదా, దానికి అది చెల్లు. జోగినాథం, అయ్యా దీన్ని బయటికి పంపించే. అయ్యగారు వెళ్ళరండి. రండి. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ విధవ. మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. ఇందా ఈ 10 రూపాయలు తీసుకెళ్ళండి. అయ్యా కాపీ. కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా? సగం నువ్వు తాగావా? నేను తాగలేదండి. ఇది వాసన చూపించు. అబ్బా, 14 లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా. నోరు మూసాయి. పొద్దున్నుంచి ఒకటే తుమ్ములురా. సావుచ్చి పడుతుందనుకో. ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా? అవునన్నా, మా నాయనే తెగ తుమ్ముతున్నాడా? అవునమ్మా, నేను కళ్ళారా చూశాను. విందా? అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడేవు. అంటే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయన్నమాట. బావా బావా బావా, నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ణి తెలుసుకున్నావు. మా గుండె తరుక్కుపోయిందనుకో. తుమ్మ చెట్టు అంత గట్టి మనిషివి, నీకింత ఆపద వస్తుంది అనుకోలేదన్నయ్య. ఊరుకోవే, చావు చెప్పొస్తుందా? మనిషిని చూడవే పాపం, జీవకళ పోయింది. రేపో మాపో అన్నట్టున్నాడు బావ. మరేనండి, ప్రేతకళ ఉట్టి పడుతోంది అన్నయ్యో అన్నయ్య. ఊరుకో, బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారసులమే. విందా? ఆస్తిపాస్తులంటే నాకు మహా చెడ్డ చిరాకు. కానీ బావ ఆత్మశాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా. ఈ ఇల్లు మన పెద్దాడి పేరు నచ్చేద్దాం. ఏమంటావు? అలాగేనండి, లోపలున్న 2 బీరువాలు మన పెద్దదాన్ని సారి కింద పంపించేద్దాం. అలాగే. బావా నువ్వు సర్లే, జాగ్రత్త, మెల్లగా మెల్లగా. ఈ పీట కూడా దాని సారిలోకి దోసేయి. లోపలున్న మంచాలు, అద్దాల బల్ల, పరుపు చుట్టలు మన 2వ దానికి ఇద్దామండి పాపం. అలాగే, దానికేం భాగ్యం. ఇకపోతే బావ పొలమేమో ఒక్కొక్కల్ని చంపి పాతరేస్తాను దరిద్ర పీనుకున్నారా. బావా అన్నయ్య, దూరం పోయిందా అక్కుపచ్చులారా. మీకంటే శవాల్ని పీక్కుతినే ఆ రాబందులైవే, అవి మనిషి చచ్చేంత వరకనే ఓపి పడతాయి. మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నామని ఎత్తులు వేస్తున్నారు. అది కాదు బావా. ఏమీ మాట్లాడకండి. నా ఆస్తిలో చిల్లికవ కూడా మీకు దక్కనివ్వరు. కొండవతలకి. ఇవాళ ఎందుకో బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు. పెడదాం పదవే. 4 రోజులు పోయాక ఆ శుభవార్త తెలిసాకొద్దాం. అలాగే వస్తాం బావా. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే వస్తాం అన్నయ్య. ఆ పీటెట్టించి దయచేయి. అన్నట్టు అన్నయ్య, నోరు ఎత్తారంటే చంపుతా. కొండవతలకి పదవే. వేధవ సంతానం. నాకు సంతానం లేదని, ఇక ఉండదని ఈ దరిద్రులు ధీమా. ఏమిటారో జోగినాథం, వేల్టికి తిండి పడక లేక నా ఆరోగ్యం పాడైపోతుంది. చిత్తం, ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం. వంటతో సరిపోతుంది ఏమిట్రా?
ఇంటి పనుల మాట ఏమిటి? ఇంటి పని కోసం మంచి పని మనిషిని పెట్టుకున్నావుడయ్యా. పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు అవుతారు ఏమిట్రా? చిత్తం కారండి. కానే కారండి. కానే కారండి అంటూ వాళ్ళు ఊరుకుంటారా దద్దమ్మలారా? ఇంకో మాట ఏదన్నా రండి మరి. ఇంకో మాట అస్సలు కారండి. అని పొందా సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు? చిత్తం మనకు అర్ధాంగి ఉంటే మంచిదండి అయ్యా. మనకు ఏమిటి నీ పిండం? సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటాను రా. ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను. చిత్తం వెంటనే కన్నావుడయ్యా. కందాం ఏమిటి పిండం? నేను కంటాను రా. రే జోగినాథం, అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా. ఓ సంబంధం రెడీగానే ఉందండి అయ్యా. ఎవరా పిల్ల? చక్కని చుక్క, ఓ అందాల మొక్క. ఇంతకీ ఆ పిల్ల తండ్రి ఎవరు? ఓ సామాన్య కుటుంబీకుడండి అయ్యా, కుటుంబరావు అని. వినరా శానయ్య అనుమానపు కథ వింత వింతగాదు. అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు. సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు. ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు. తదిగిన చంతరిత. దరిద్రులారా నా వెనక నడవండరా. పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు. కుటుంబరావు గారు ఉండేది ఇంట్లోనేనా? అవునండి, నేను వాళ్ళ అబ్బాయిని. మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి ఇలా వస్తారా? కాస్త మాట్లాడాలి. ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది, ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మీరా ఇడియట్. పెళ్లి కావాలరా నీకు? పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలి గొంతుకోయాలని చూస్తావా? నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా. ఇంకొక 2 నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పట్టిస్తాను. రాస్కల్. ఆ దరిద్రులకి అందలం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా. మరే శనివారం గుమ్మంలో కాళ్ళు చాచు కూకుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వస్తుంది? నేను ఊరుకోలేదండి అయ్యా. ఇంకో సంబంధం చూసా. పిల్ల బాగుంటుందా? చిదివి దీపం పెట్టుకోవచ్చండి అయ్యా. ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు? బడిపంతులండి అయ్యా, హనుమంతరావు అని. తరిగిన చంతరిత. ఈ కాలంలో నాలాంటి మధ్యతరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు. ఆ నేరం చేసింది నేను. అందుకు శిక్ష నేను అనుభవించాలి, నా కూతురు కాదు. నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేను బాబు. 4 రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు. మీకు నమస్కారం, దయచేసి వెళ్ళిరండి. అయ్యా తమ పరపతి మినపకుడు మందాన ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందండి అయ్యా. ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ శానయ్య చేత చంపించమంటున్నారండి అయ్యా. అలా అంటున్నారా? మరి తక్కువ పేరు ఉందంటయ్యా తమరికి. కొందరైతే తమ పేరు చెప్పగానే చిన్నప్పటి నుంచి కట్టపడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్పచెప్తున్నారు. మరి కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు. ఎలారా మరి? ఎలాగైనా నాకు వారసుడు కావాలరా. నేను పెళ్లి చేసుకు తీరాలి. ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి. నా పెళ్లి జరిపిస్తే మీకు పంచల జామార్లు పెడతాను, ఆలోచించుకోండి మరి. నా ప్రయత్నంలో నేను ఉన్నానండయ్యా. వరంగల్లో సంబంధం చూశా. ఎవరది? జీవిత బీమా ఏజెంట్ అండి అయ్యా, భీమారావు అని. రేపే పెళ్లి చూపులు. ఇదేమిటి తలుపు తాళాలేస్తున్నారు? ఇది ఒక కొత్త రకం పెళ్లి చూపులేమోరా. అరవకండ్రా, అమ్మాయి వచ్చే టైం అయింది. వాడి వాయింపు మండ. అలా తలుపులు మూసి పాతాడని ఊహించలేకపోయానురా నేను. ఎలా ఉంది మీకు? ఒళ్ళు పులిసిపోయిందండి అయ్యా. తమరికో? అబ్బో నడు విరిగిందిరా. రాక్షసముండా కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ వడ్డిచ్చేశాడు. పెళ్లి కొడుకు కదండి అయ్యా తమరు, మరి ఎక్కువ దినాలు తప్పదు. బావా 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 వచ్చారా? మీరు ఒక్కలే తక్కువ. రండి. పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ఎలా తగిలాయి బావా? అదే బావి దగ్గర కాలు జారి మండాలి. మరి వీళ్ళకి? వాళ్ళకి అలాగే తగిలే. అంటే అంతా ఒకేసారి స్నానానికి వెళ్ళారా బావా? అలాగే అనుకోరాదు. ప్రశ్న లాభం. ఈ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం. మా బాబాయ్ ఒక ఆయన నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి అట్నుంచి అయితే వెళ్ళిపోయాడు. నేను మాత్రం చావను రా. చస్తే చావను. అట్లాంటి ఆశలేవి పెట్టుకోవద్దు. పోండి పోండి. పదవే విందా. ఇవాళ బావేమిటో కాస్త కోపంగా ఉన్నాడు. ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో. పద పద వస్తాం బావా. ఆరోగ్యం
కాలుతో తొక్కితే పెద్ద అవుతున్నారా ఒరేయ్, నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులేని నాకు అనుమానంగా ఉందిరా. అయినా అయి ఉండొచ్చండి అయ్యా. అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా. ఏమిటండి అయ్యా అది? చెప్పను, చేసేస్తానంతే. జోగనాథం, అయ్యా, మనం 4 రోజుల్లో ఊరెళ్ళాలరా. ఏ ఊరండి అయ్యా? గోడలకి చెవులుంటాయి, చెప్పను, తీసుకెళ్తానంతే. ఒరేయ్ జోగినాథం, అయ్యా ఒక క్షణం ఆగండి అయ్యా. మహాప్రభు, ఈ దండాలేమిట్రా? తమరికి జ్ఞానోదయమైనందుకు ఆహాహాహా. ఇక తమకి పెళ్లి కావటం జరగని పనిని తెలుసుకుని ఈ హైదరాబాద్ వచ్చి అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లని పెంచుకోవడం కోసం తీసుకుంటున్న తమ గొప్పతనానికి దండం పెడుతున్నాను స్వామి. మహాప్రభు, ఓరి బాజమ్మా, నీ వేసింది ఓ పంచవర్ష ప్రణాళికరా. పిల్లని గుర్తినే పెంచుకోను, 12 ఏళ్ల పిల్లని పెంచుకుని ఆ పిల్లకి 17 ఏళ్ళు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా. అవును, నాకెవ్వరూ పిల్లని ఇవ్వనంటున్నారని ఈ కొత్త ఎత్తు వేశా. పిల్లని చక్కగా పెంచుకుని పెళ్లి చేసుకుంటా. నేను సెలెక్ట్ చేసిన పిల్లని చుట్టూ గాని రా. ఓరి నీపాడే గట్ట దరిద్రపీనుగా పిల్లని పెంచుకుని పెళ్లి చేసుకుంటావా? నీ పంచవర్ష ప్రణాళిక తగలయ్యోయ్. నీకు పోయే కాలం దాపరించిందిరా రాక్షసముడా ఉడక. జోగినాథ, అయ్యా, నేను ఎన్నుకున్న పిల్ల తనే. పేరు చంద్రప్రభ. ప్రభ, నువ్వు వెళ్ళి బట్టలు సర్దుకో, రేపు పొద్దున మాత్రం రావాలి. ఏ రజని, ఎలా ఉందిరా? అమ్మాయి కడిగిన ముత్యంలా ఉందండి అయ్యా. కానీ తమ ఆలోచనే తడిసిన చెత్తల్లే కంపు కొడుతుంది. నోరు మూసుకో. రా ప్రభరా, ఇదే నువ్వు ఉండబోయే ఇల్లు. చాలా బాగుంది బాబాయ్ గారు. బాబాయ్ గారా? చూడు ప్రభా, నువ్వు నన్ను బాబాయ్ గారు, తాతయ్య గారు అని పిలవకూడదు, కళ్ళు పోతాయి. ఇంకేమని పిలవాలండి? బావగారు అని పిలవాలి. రా, వీడు మాలోకం, ఇది వీడి పెళ్ళం దుర్గ. వీళ్ళిద్దరూ నీతో నీకు తోడుగా ఇక్కడే ఉంటారు. అలాగే బావగారు. నా తల్లి నా తల్లి దాయమ్మ. సరే మాలోకం, అయ్యా, ప్రభకి పాఠాలు చెప్పడానికి ఒక ఆడమేస్తుంది, డాన్స్ నేర్పడానికి ఇంకో ఆడమేస్తుంది. 4 రోజుల్లో పంపిస్తాను రా. అందరూ ఆడ మాస్టర్లు వస్తారా? మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయం మాకు. రేయ్, ఆ, అంత వద్దుగానే కాస్త తగ్గిస్తావా? వడ్డీ రేటు పెంచమంటావా? తగ్గిస్తానండి అయ్యా. మగ మాస్టర్లు వస్తే మొదటికే మోసం వస్తుందని భయంరా మాకు. ప్రభకి పాఠాలు అవి చెప్పిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలరా. అట్టగే బాబు. ఇక అమ్మాయి గారు వేసే మాకు వదిలిపెట్టండి. గాజు బొమ్మ కంటే భద్రంగా మేము చూసుకుంటాం కదా. తప్పు. ప్రభా, రే, ఆ అమ్మాయి గారి సంచండి అయ్యా. నువ్వు ఇక్కడే ఉండరా. అలాగేనండి. ఈ ఫోటో చూసావా? మీదేగా. మగాడంటే వాడు. ఈ ప్రపంచంలో మరో మగాడంటూ లేడు. మా జోగినాథం మాలోకంగాళ్ళు ఉన్నా వాళ్ళు మగాళ్ళ కింద లెక్కరారు. అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? మగవాడంటే వాడు. అది మగతనం అంటే అది. అర్థమైందా? కాలేదండి. మగతనం అంటే ఏమిటి? అది అదో మాట అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఉపయోగిస్తుంటాం. జాగ్రత్తగా ఉండు. అయ్యా, ప్రపంచంలో ఎక్కడైనా గుమస్తాలని లెక్కలు రాయించుకోవడానికి ఉపయోగించుకుంటారేమో కానీ ఇలా సామాన్లు మోయడానికి, ఇల్లు ఊడవడానికి వాడనుకుంటానండి అయ్యా. అదేరా మన ప్రత్యేకత. ప్రత్యేకత నీ శార్థం. సాడిస్ట్ కుంక. సణుకుతున్నా? సణుగుడు కాదండి అయ్యా, మూలుగుడు. బరువు ఎక్కువయ్యి నిన్ను తగలయ్యా, నిన్ను కాటికి మోసుకెళ్ళా. అసలు ఊరు చివర తోటలో తమరు ఆ పిల్ల కోసం తీసుకున్న పెద్దదే కదండి అయ్యా. లింగు లిటుకు గాలం, మన ఇద్దరం కూడా అక్కడే ఉండొచ్చు కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు? పిల్లని ఓ 5 ఏళ్ల పాటు అక్కడే దూరంగా ఉంచి పెంచాలిరా. అప్పుడే నా మీద మోజు పెరుగుతుంది. అప్పటికైనా మన మీద మోజు పెరుగుతుందంటారా? మన మీద ఏంట్రా నీ బొంత? ఎరా, ఏ నిన్ను కూడా కలుపుకుంటున్నావు? తోక జాడించావంటే పీక ఉత్తరిస్తాను, జాగ్రత్త. చిచ్చి, మీ అనుమానం చావా. నా ఉద్దేశం అది కాదండి అయ్యా. అంత చిన్న పిల్లని పెళ్లి చేసుకోవాలని లోకంలో తమరు తప్ప ఇంకా ఏ చండాలుడు ఆశపడ్డండి అయ్యా. లోపల పెట్టొస్తా. అది కాదే, ఆస్తి ముందు చెందుగా నువ్వు, ఆ మిగతా విషయం నేను చూసుకుంటాగా. తాళం వేస్తుంది ఏమిటి? మా బావేడయ్యా,
సానయ్య గారు రాత్రి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇల్లు అమ్మేస్తారంట. బావ ఇల్లు అమ్మేస్తాడా? మాలోకం ఆయ్, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను రా? నా చిన్నప్పుడు తోలు బొమ్మలాట్లో ఉండేవాడు బాబు, బుట్టకెత్తిగాడని. తమరిని చూస్తే ఆడు గుర్తుకొస్తున్నాడు బాబు. అంటే అంత అసహ్యంగా ఉన్నానా? అదే లేదు బాబు, ఆడు మా గొప్ప అందగాడు. ఆడు రాగానే చిన్నపిల్లలు ఆడి అందం చూడలేక కళ్ళు మూసేసుకునేవాడు. అంటే అంత అందంగా ఉన్నానన్నమాట. అబ్బో ఏడైపోయింది. పద పద ప్రభింటికి వెళ్ళాలి. నీ బండిది. బండి అదేమన్నా కారా మోటార్ సైకిల్ సెట్లోంచి బయటికి తీయడానికి? బయట చెట్టు కిందే పడి ఉందండి. అయితే పదా. అయినా తమ నా సైకిల్ మీద రావడం ఏంటి బాబు అసహ్యంగానే. ఉండండి ఆటో తీసుకొస్తాను. ఆటో ఎందుకు రా? డబ్బులు దండగా పదా. ఎట్టుందో గాని బాబు నాకు సిగ్గుగా ఉందిలే, నాకు సచ్చే సిగ్గుగా ఉందిలే. సిగ్గెందుకు రా నీ బొంద? మరి లేకపోతే తమరు నా సైకిల్ మీద డబ్బులు సెక్కి రావడం ఏంటి బాబు? ఒక్కోసారి ఏళ్ళకి ఏళ్ళు ఖర్చు పెట్టేస్తారు, ఒక్కోసారి పైసలు కాడ వెనకాడతారు. పట్టు విడిపుండాలి రా సన్నాసి. అది ఉండబట్టే నేను ఇంత పైకి వచ్చాను. తమరు పైకి వచ్చింది మీ పట్టు ఇడుపుల వల్ల కాదండి, నా సైకిల్ ఎక్కి. బోర్డు జోకులు ఎక్కువ. అయ్యి బాబు కోడి బాబు, నా కోడిని చంపేస్తున్నారు బాబు, నా మహాలక్ష్మిని చంపేస్తున్నారు బాబు. అరవకయ్యా. అది పందెం కూడా పందెంలో గెలవని బాగా మేపు తయారు చేశాను దాన్ని. ముందు వీళ్ళిద్దరిని కట్టేయండి, డబ్బులు తర్వాత వసూలు చేసుకోవచ్చు. కట్టేస్తారా? కట్టేస్తే వీడిని కట్టేసుకోండి. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. నా మానాన్ని నేను నడిచొస్తుంటే పిలిచి మరీ లిఫ్ట్ ఇచ్చాడు. అవతల నాకు అర్జెంట్ పని ఉంది, నేను వస్తా. అయ్యా అయ్యా అయ్యా, తమరిని ఉప్పు పాత్ర అయ్యా. అయ్యారు నాన్న వేళ వదిలేసి పారిపోతారా అయ్యా? నేనేమన్నా చేవనా దోవనా? ఎద్దంత మనిషిని. నేను వచ్చిందే గమనించలేదంటే ఏమిటా పరధ్యానం? ఆయన గురించి ఆలోచిస్తున్నాను బాబు. ఎవరి గురించి? అదే మీరు చెప్పినట్టుగా ఇందాక సరిగ్గా 8 కొట్టేసరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చాడా? ఎవడు వాడు? వాడు వస్తే ఏం చేశావు? మీ మాట ప్రకారమే ఆయన కాళ్ళకి దండం పెట్టేశాను. దండం పెట్టేశావా? వచ్చిన వాడు ఎవడో చూసుకోకర్లా. ఏ పాలవాడో పోసివాడో వచ్చినా కాళ్ళకి దండం పెట్టాడువేనా? మీరే చెప్పారని. అసలు ఎవడా మనిషి? ఇక్కడికి ఎందుకు వచ్చాట? ఎవరిల్లో అనుకుని పొరపాటున వచ్చారట. చూసావా? అట్లాంటి పొరపాటు మనుషులకి పొరపాటు కూడా దండం పెట్టకూడదే. తెంగర పిరుగా అట్టకొచ్చు. చూడు, ఈ ఊళ్ళో పిల్లల్ని ఎత్తుకుపోయే మనుషులు తిరుగుతున్నారట. నీలాంటి అందమైన పిల్ల కనిపిస్తే అమాంతం ఎత్తుకుపోయి అత్యాచారం చేసేస్తారు. అత్యాచారం అంటే ఏమిటి బావగారు? అత్యాచారం అంటే అదొక మాట అంతే. అంతకంటే నీకు అనవసరం. చిన్నపిల్ల వరకు చెప్తున్నాను. ఇక్కడ నుంచి ఎవరు వచ్చి తలుపు కొట్టినా నువ్వు తలుపు తీయతావు. అలాగే బావగారు. ఇదది దొంగ. వస్తున్నానండి బావు. ఇందాకెవడో పోకిరి మీద వచ్చి తలుపు కొట్టట. నువ్వేం చేస్తున్నావే? నాను నీళ్ళకెళ్ళినానండి బావు. ఏడవలేకపోయావు. జాగ్రత్త. అమ్మాయి గారిని కంటికి రెప్పలా చూసుకోవాలి. అట్టగేనండి. ఇవాళ ప్రభకు శుభవార్త చెబుదాం అనుకున్నాను. చిచ్చి, అన్నీ ఎదురు తిరిగాయి. ఓ మంచి రోజు చూసి ఆ మాట బయట పెడతాను. ఈ లోపు నువ్వు మాత్రం ప్రభను జాగ్రత్తగా చూసుకో. ఇంకా మగ పురుగులు కూడా తోటలోకి రానివ్వనండి. అయ్యా తుమ్ము వచ్చింది. మనం చెయ్యబోయే పని జరగదేమో అనిపిస్తుంది. 4 రోజులు అవుదామా? వెనకతోమో ముందుకు మంచిది. నోరు మూసుకోబడండు. లేకపోతే అధిక మాసాల వడ్డీ కూడా కడతా. హక్కు పచ్చి వేధవాని నడా. ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు ఇక్కడికి వస్తాడండి అయ్యా. అయ్యగారు ఎంపిక చేశారంటే ఆ పిల్లగాడు మన్మధుడిలాగా ఉండి తీరాలా. మన్మధుడు లాగా ఉంటావేమిటి? ఆయన మన్మధుడి మరో అవతారం. ఆ బాబు అమ్మాయి గారు కూడా నచ్చాలి కదండి అయ్యా. నచ్చి తీరతాడు. ఇంకా ఎవరైనా మాట్లాడారంటే చంపి పాతరేస్తాను. ప్రభా, గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చెయ్యి. 3వ ప్రదక్షిణ పూర్తి కాగానే కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టి నెమ్మదిగా కళ్ళు తెరుగు. నీ పక్కన నిలబడి ఉండే మనిషే నీకు దేవుడిచ్చిన భర్త. ఆయన కాళ్ళకి నమస్కరించు. అలాగే బావగారు. యమునాడు వచ్చేసాడు రా. రండి దాక్కోండి. ఆ పెంటముడా కొడుకు మా బావ శానయ్య ఈ ఊళ్ళోనే ఉంటున్నట్టుగా ఎవరో చెప్పారు. ఆ మాట నిజమై వాడు త్వరలోనే మాకు ఎదురయ్యేలా ఆశీర్వదించు స్వామి. మా అన్నయ్య ఆస్తంతా మా పేరున రాసేసి ఏ కారు ప్రమాదంలోనూ గుట్టుక్కుమనేలా దీవించు స్వామి.
అయ్యో మీరా? ఇదేమిటండి, కనిపించినప్పుడల్లా ఇలా కాళ్ళకి దండం పెట్టడం బాగుండదు. లేవండి 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 లేవండి. మా బావగారు దేవుడండి, మిమ్మల్ని పంపించారు. మీ బావగారు నన్ను పంపడం ఏమిటి? నాకంతా తెలుసురండి. మీరు దొంగ, దాస్తున్నారంతే. మా ఆఫీసర్ గారు పక్కింటికి ఏదో పనుండి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే నేను గుడికి వచ్చాను. ఆయన వచ్చేసినట్టున్నారు. వస్తానండి. శివ్ బాయ్, శివ్ బాయ్, శివ్. అటు అదే. ఇక మనం కూడా వెళ్దాం పద. మా బావ త్వరగా దొరికేలా చూడు స్వామి. ప్రభా, థ్యాంక్స్ బావగారు, దేనికి? వారిని పంపినందుకు. వాడెవడు? ఇది వరకు మన ఇంటికి వచ్చారని చెప్పానే వారే. మీకు తెలీదా ఏమిటి? వాడు ఎవడో నాకు తెలీదు. ఇప్పుడు కూడా వాడి మొహం నాకు అసలు కనపడలేదు. వాడిని నేను పంపడం ఏమిటి? మరి అమ్మాయి గారికి కాబోయే భర్త ఎవరు బాబు? వారు ఎప్పుడు వస్తారు బాబు? వచ్చేసాడు. ఏడి? అయ్యా ఈసారి ముందు తుమ్ము. అది వెనకాల జరగబోయే శుభకార్యాలకు మంచిదిరా. నీ దరిద్రపు ముక్కుకు ఒక గోనె పట్ట కట్టుకుని ఓ మూల తగలరా అప్పచగన కుంక. నోరెత్తావంటే తిథిద్వయాలకు కూడా వడ్డీ కడతా, జాగ్రత్త. పోరమా ప్రభా, ఇన్నేళ్ళు ఈ విషయాన్ని మాటలతో కాకుండా చేతలతో నీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. ఇప్పుడు అది వీలు పట్టలేదు గనక చెప్పాల్సింది చెప్పేస్తున్నాను, విను. బోల్డు డబ్బు ఖర్చు పెట్టి ఇన్నేళ్ళు నిన్ను చదివించింది, పెంచి పెద్ద చేసింది ఎవరికో నిన్ను కట్టబెట్టి నా చేతులు దులుపుకోవడానికి కాదు. నిన్ను పెళ్లి చేసుకోబోయేది నేనే. ఇన్నేళ్లు నా మనసులో ఉన్న కోరికను విప్పి చెప్పిన ఈ గుళ్ళోనే అతి త్వరలో మన పెళ్లి జరిగి తీరుతుంది. జోగినాథం అయ్యా, హజర్ ఎంతయ్యా? 6 రూపాయలండి అయ్యా. 3 రూపాయలకి ఇస్తావా? ఎక్కదు బాబు, 5 రూపాయలు ఇప్పించండి. సరే, ఇది తీసుకుని. బాబు, ఆ? మా అయ్యగారు నీ దగ్గర డజన్ అరటిపళ్ళు కొన్నారు కదా? అవునండి అయ్యా. పాపం ముసలుడివి, నీ మీకు జాలిపడి 5 రూపాయలు ఇచ్చిరమ్మన్నారు. మహారాజు ధర్మప్రభువులు. ఎంత మంచివారు. ఈయనే నా మొగుడు. ఏదో నాటకం ఆడి మా బావ పీడ వదిలించుకోవాలి. ఏమండి? అయ్యా, తమ కోసం ఎవరో వచ్చారు. అదేమిటండి, ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తీసుకుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? మన అబ్బాయి గోపియ? వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతేది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పణక, పూతన, హుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి కోరుకుంటూ వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి, ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వజన్మల పారిని. అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఏమిడ్రా గావు కేకలా? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా. నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, పాపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున నా అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం కాడు కదూ. సేమ్ అదే, అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ల వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు. కోకిలా పద ఇంటికి. వస్తానండి.
మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయుడు, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా, నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే నాకేం తెలియదు బాబు, ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో జాగ్రత్త. అమ్మో టేక్ కేర్. దేవుడు అయ్యో, ఆ మొహానికి తోడు వ్యాయామం ఒకటి, మదవెక్కిన ఎద్దు కథం తొక్కుతున్నట్టుంది. ఏమిటిరా నసుకుతున్నావు? అసలే బుర్ర తక్కువ వెధవి, దానికి తోడు బుర్ర చేత్తో రాస్తున్నావు. సరిగ్గా రాస్తున్నావా? తప్పులు తగలేస్తున్నావా? సరిగ్గానే రాస్తున్నానండి అయ్యా. పెళ్లి కోసం నేను వెప్పర్లాడి చేస్తుంటే ఆ ఎదురింటి పిరుగు నీ వెంట పడిందేట్రా? నూనె గుడ్డల మడ్డి వెధవి, తలకెంత నూనె రాసుకోవాలో తెలియని సన్నాసివి, ఏ సైజు బొట్టు పెట్టుకోవాలో కూడా తెలియని కుంకవి, నువ్వెలా నచ్చావురా దానికి? అలా ఉడుక్కోకండి అయ్యా. తలంటు పోసుకొచ్చిన మాళీ గేదె కంటే బురదలో పొల్లాడిన ఆవు తోడే అందంగా ఉంటుంది కదండి అయ్యా. ఆ మాట నిజమేననుకో. అంటే నేను మాళీగెదిరినా నీ ఉద్దేశం? అబ్బెబ్బెబ్బెబ్బే, తమరినంత చిన్న చూపు చూసే శక్తి నాకెక్కడదండి అయ్యా. మరే ఊరికే సామె చెప్పానంతే. అయినా ఆ పిల్ల నీకెక్కడ దొరికిందిరా? మనిషి అంత మనిషిని నన్ను పట్టుకుని నౌకరంటుందా? చిత్తం, ఆ పిల్లకి పూర్వజన్మ స్మృతి రావడం నిజమేనటండి అయ్యా. డాక్టర్లకు చూపిస్తే నిజమేనని నిర్ధారించారట. గత జన్మలో తమరు నౌకరైన మాట వాస్తవం అయి ఉంటుంది. వాస్తవమే అయి ఉంటుందా? చచ్చావు. ఏ మీ నాన్న మా నాన్న దగ్గర 6 జన్మల క్రితం అప్పు తీసుకున్నాడు. 480 ఏళ్ళకి చక్రవడ్డీ కడుతున్నాను, మునిగిపోతావు. వద్దు మహాప్రభు. తెంగర వేషాలు వేయకుండా పద్దులు సరిగ్గా రాచావు. నీ దుంపదగా. ఏమండి? అమ్మో అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. అమ్మో, ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది. పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడా దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా, ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. హ? అయ్యా, ఇంటికి వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. అమ్మో, శ్రీ హనుమాను గురుదేవులు నాయద. ఏమిటో మాయ అని మళ్ళీ అనే అవసరం లేకుండా చేతులకి ఆ ఎక్స్ప్రెషన్ శాశ్వతంగా ఉండిపోయేలా చేశాడు సుంట. అమ్మా, ఏమండి ఈసారి 2 చేతులు రైలు ఇంజిన్ కింద పెట్టారా? లేదు, విమానం కింద పెట్టా. అదేమిటి కాలుతో రాస్తున్నారు? ఏం చేయమంటారండి అయ్యా? చేతులు విరిగాయన్న జాలైనా లేకుండా సాయంత్రానికల్లా పొద్దులన్నీ పూర్తి చేసి చూపించమని ఆర్డర్ వేశారు మా పింజారి శ్రీ వారు. మీ అయ్యగారు ఎక్కడున్నారు? ఆ పక్కన కూర్చొని పాడుకుంటున్నారండి అయ్యా. వారి గోత్రానికి వారి గాత్రానికి పాటలు ఒకటి మళ్ళీను. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మొగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండయ్యా. ఏంట్రాయ్ ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. మీ నాన్న చేసిన అప్పుకి ధర్మ వడ్డీ చక్రవడ్డీ చేశానంటే చచ్చూరు కొంటావు. చచ్చు వెధవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం గడి ఇక్కడికి రమ్మనొచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యమా? చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులేక. ఏడ్రోయ్ ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గు లెట్ట, రత్నాల ముగ్గు లెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చేతిలో పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి.
ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే, ఎందుకైనా మంచిది. త్వరగా నడు. అమ్మో ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, అమ్మా, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం, ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు ఎంతసేపు ఏంటండి అసహ్యంగా? లేవండి లేవండి. పులకడు పలకడు, ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు అయ్యో, ఇదేమిటి నువ్వు ఇలా పడిపోయావేమిటి? బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా, వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అర్జెంట్గా ఎక్కడికి తీసుకెళ్ళు. చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు, పిచ్చి ఒక కలిసి పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో వెనకబడుతున్నాడు, విరిగ పోని. ఇంకా నిన్ను నిలబెట్టి తగలయ్యా. ఆ రమేష్ గారిని చంపేశారా? అవునండి అయ్యా, తప్పైపోయింది. మీ మొఖాల మంట, బీపీ మీద కొట్టమని మరీ మరీ చెప్పాను కదా. నేను ఆ మాట అలా గట్టిగా చెప్పానండి అయ్యా, కానీ అలా ఊపిలో రెచ్చిపోయారు, పుచ్చి పగల కొట్టారు. ఇంకా నా సామాన్ నువ్వు ఎక్కడికి వెళ్తావరా? వాడేమో ఒక పెళ్ళైనోడు, తమరేమో 1.5 పెళ్ళైనోళ్ళు, నేనేమో అరపెళ్ళి కూడా కానివ్వండి. నా దారి నేను చూసుకుంటా, లేకపోతే పోలీసులు వచ్చి నన్ను పట్టుకెళ్తారు. పోలీసులు వస్తారా? మరి రారేంటండి అయ్యా, సచ్చింది ఏమైనా కాచా కప్ప, సాక్షాత్తు మనిషి. ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు, తమరి చేతికి అరదండాలేసి తీసుకుపోతారు. క్లచక్ క్లచక్. స్టేషన్ లో పోలీసు దెబ్బలు కొడతారు. అవి పైకి కనిపించవు, లోపల ఎముకల్ని నజ్జు నజ్జు చేస్తాయి. కోర్టులో కేసు నడుస్తుంది. ఆర్డర్ ఆర్డర్. కన్నుకి కన్ను, పన్నుకి పన్ను, ప్రాణానికి ప్రాణం. తమరికి ఉరిశిక్ష పడుతుంది. జైల్లో ఒంటరిగా ఉంచి పాచిపోయిన పులుసు, పురుగుల పడ్డ అన్నం పెడతారు. ఉరి తీసే రోజు వస్తుంది, తమరికి తలంటు స్నానం చేయిస్తారు, కొత్త బట్టలు వేస్తారు, ఉరికంబం దాకా నడిపిస్తారు. అక్కడ మీ తలకి నల్లటి ముసుగు వేస్తారు. ఎస్ఐ ఒంట్లు లెక్క పెడతాడు. 5 4 3 2 1. మీ బంధన తగలయ్యో, వెన్ను పూసలో వణుకు పుట్టుకొస్తుంది. మీ పెద్దలకి 1000 దండాలు. ఇంకా ఆపండ్రా. మానవకం అయ్యా, ఇంకా శవం అక్కడే ఉందా? శవం కదండి, కదలేదు కదా, లెక్క ప్రకారం అక్కడే ఉండి ఉండాలి. అయితే పదండ్రా, ముందా శవాన్ని మాయం చేసి మన చేతులు దులుపుకోవాలి. పదండి. ఏమిట్రా కొత్త కథ? శవం ఇక్కడే ఉండాలండి అయ్యా. మరి ఏమైనట్టు? అదే నాకు అర్థం కావట్లేదు, ఏమై ఉంటుందంటారు? లోపల అమ్మాయి గారు కూడా లేరండి అయ్యా. శవాన్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ పాటికి మీ మీద రిపోర్ట్ కూడా ఇచ్చుంటారు. నోరు మీద అపశకునం పచ్చి శుభం పలకరా మంకన్న అంటే పెళ్లి కూతురం ఉండదు అన్నట్ట. శవమేమైందిరా? రామచంద్ర ప్రభు. మరి కాసేపట్లో పోలీసులు వచ్చి మీ చేతులకి అరదండాలు వేస్తారండి అయ్యా. క్లచక్ క్లచక్. వద్దు, మళ్ళీ రెండోసారి నాకు అక్క చెప్పద్దు. మరి పోలీసులు శవం గురించి కూపీలు అవుతారు కదండి అయ్యా. సెవెంటీ అసలు ఇల్లు ఎవరిది? నాకేం తెలియదు. అసలు ఇంటికి నాకేం సంబంధం లేదు. నాకేం సంబంధం లేదు. అరికాళ్ళు అరిగిపోతున్నాయి. ఈ భావం ఉండవాడు చేతికి అందడం లేదు. దొరికినట్టే దొరికి ఇట్టే పారిపోతున్నాడు. అన్నీ ఈ ఊళ్ళో లేడేమోనండి. కృష్ణయ్య చెప్పాడుగా, చూద్దాం. ఇదిగో ఏమండి, చూద్దాం, ఊళ్ళంతుంది ఊరు. గొడవ చీకురానికి దండం పెడతాను. దండం పెడతానంటే కుదరదండి అయ్యా. ఏమండి, అరవకురా. నేను అరవకుండా ఉండాలంటే మీరు పని చేయాలండి అయ్యా. ఏమిటది? మా నాన్న రాసిన ప్రామిసరీ నోట్లు మీ దగ్గర ఉన్నాయి కదా, ఉంటే అవి నాకు ఇచ్చేయాలి. అంటే ఎలాగండి అయ్యా? ఏమండి, అరవకురా. నా ప్రామిసరీ నోట్లు నాకు ఇస్తే మీకు 30,000 నష్టం. మీరు ఇక్కడ ఉన్నారని వాళ్ళకి తెలిస్తే కనీసం మీకు 3 లక్షల నష్టం వస్తుంది. ఆలోచిస్తారేంటండి? ఏమండి, ఒరే జోగినాథం, నీ మొఖాన్ని ఒక 1000 రూపాయలు పడేస్తాను. నోరు ముసుపడు. బేరాలు ఆడతారేంటండి? బేరాలు ఏమండి? నీ పెద్దలకు 1000 దండాలరా. అరవకురా. పోనీ ఒక 5,000 ఇస్తాను. ఏమాటాడుకో.
5,000 ఇస్తే కుదరదండి. పోనీ ఒక 7,000 ఇస్తారు. ఇదే ఫైసలు. ఇదే ఫైన్ ఫైసలు. అయితే నేను వాళ్ళని పిలవడమే ఫైన్లు. ఏమండే కాగితాలు తెచ్చిస్తానండు. బ్లాక్ మెయిల్ వెధ అని. బ్లాక్ మెయిల్ వెధవా. తొందరగా రండి. ఇవ్వరా శని వెధవాని. ఇక నోరు మూసుకుని కొంపలో పడుండు. నీ మోహన్ తాగలయ్య. కొట్టావా? కొట్టడం ఏంట్రా, నిన్ను చంపేస్తాను. నా సంగతి తెలియదంటే నీకు. అరే, మా నాన్న చేసిన అప్పుకి చక్రవడ్డీ కట్టి నన్ను జలగలా పీడిస్తావా? నా చేత వెట్టి చాకరీ చేస్తావా? నిన్ను మూసేయంటే ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. పెళ్ళం దేవుడు క్యాలెండర్ చూస్తే అనుమానించే శాడిస్ట్ కుంకవి నువ్వు ఒక మనిషివే. నీకు పెళ్లి కావాలా? నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావురా? కొమ్ములు కోసేసిన గౌడు గేదె మొహం నువ్వును. నీకు 16 ఏళ్ల పిల్ల కావాలా? పిల్ల నిన్ను నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందంలో ఇంకా రెండించుకుంటా. ఏంటో అరుపులో ఎవరక్కడ కొట్టుకునేది? పాపం అమ్మాయి గుడి మూసున్న 4-5 గంటల నుంచి ఇలా ప్రదక్షిణాలు చేస్తూనే ఉంది. ఆనందమానందమాయని ఈ ఇల్లంతా సొంతం అయిపోయని. ఎవరు బాబు నువ్వు? సానే గారు ఇల్లు ఇదేనండయా? కాదా? ఇల్లే బాబు. నువ్వెవరివి? సానే గారు ఇంట్లో ఉన్నారండయా? లేరా? ఇప్పుడే పారిపోయారు బాబు. నువ్వెవరివి? పారిపోయారంటే మళ్ళీ రావచ్చండయా? రారా. వస్తే రావచ్చు, రాకపోతే రాకపోవచ్చు. నువ్వెవరివి? ఊళ్ళోనే ఉంటారండయా? ఊరెడతారంటారా? ఊళ్ళోనే ఉండొచ్చు. నువ్వెవరివి బాబు? ఊళ్ళోనే ఉంటే రాత్రిగానే ఇంటికి రావచ్చండయా? రారా. వస్తే రావచ్చయ్యా. నువ్వెవరివి తండ్రి? రమేష్ బాబు గారు మీకు తెలుసండయా? లేదా? తెలుసు బాబు. నువ్వెవరివి నాయనా? ఆరి నాన్నగారు ఇక్కడికి వచ్చారండయా? రాలేదా? వచ్చారు బాబు. ఇక్కడ నానాగోలగా ఉంటే ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. ఓ మహానుభావా, ఓ మహర్షి, నువ్వెవరివో చెప్పి పుణ్యం కట్టుకో తండ్రి. రమేష్ బాబు గారు ఇంటి నౌకర్నండయ్యా. మా బాబు గారు పెళ్లి కదండయ్యా, అందుకని వచ్చానండయ్యా. పెళ్లి ఎప్పుడండయ్యా? ఇయ్యాలంటారా రేపా? పెళ్లి గోల్లో పడిందయ్యా. నువ్వు నీ సంచి లోపల పెట్టుకుని నోరు మూసుకొని ఇద్దాము. నన్ను విసిగించుకో. లోపలంటే వీడెక్కడ దొరికాడండి? వీడేం నౌకరండి బాబు, వీడి బొంద. ఆ లెఫ్ట్ సైడ్ పడుకో. ఎవరితోనన్నా మాట్లాడవా చంపేస్తాను. నీ దుప్ప దేక ఉన్నాడా లేడా? ఈ ప్రశ్నలేంట్రా నాయన. కుమ్మం దగ్గరకు వచ్చానో లేదో. ఈడవడండి బాబు. ఏమండి నువ్వు వచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు. నువ్వు ఇట్రా. ఏమండి, మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు. నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి, మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. కాదా? ఇప్పుడు నేను స్వతంత్రుండి. ఎవరికి ఏ అప్పు లేనివ్వండి. నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం వీడి పని పెట్టొస్తా. ఏంటా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా పనుందా? పనుందన్నా. ఇప్పుడు వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా? అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి. ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళనివ్వండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా? అట్నుంచి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు. అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా? నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం. ఇంకా ప్రశ్నలు లేకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు. వదిలేండి. నాతో పెట్టుకోకరే, మసి అయిపోతావు. కోకిలా ప్రభా, కోకిలా 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 ప్రభా, ప్రభా, బావా, కోకిలా కోకిలా ఆగు ఆగు కోకిలా ప్రభా. కాలు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? కోకిలని తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిసి పోగల పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు.
మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బదవా